హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ 2024లో వచ్చే సూర్యగ్రహణం ఎప్పుడు, అలాగే గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సూర్యగ్రహణం అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే మనకి ఈ సంవత్సరం ఇంతకుముందు ఏప్రిల్లో మనకి సూర్యగ్రహణం ఒకటి వచ్చింది. సో అప్పుడు నైట్ టైమే మనకి స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ టైం ఇప్పుడు కూడా ఈ సూర్యగ్రహణం అనేది మళ్ళీ నైట్ టైమే స్టార్ట్ అయింది. కాబట్టి సో కొంతవరకు మనకి బెటరు. ఎందుకంటే పగటిపూట సూర్యగ్రహణం వచ్చిందంటే అది చాలా దుష్ప్రభావాలను అయితే కలిగిస్తుంది. బట్ నైట్ టైం ఈసారి సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి కొంతవరకు ఏమీ అయితే అవ్వదు. అయితే మనకి ఇప్పుడు సూర్యగ్రహణం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మనకి నైట్ అంటే అక్టోబర్ 2న మనకి రెండో సూర్యగ్రహణం 2024 సంవత్సరంలో అయితే మొదలవుతుంది. సో ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 2న సూర్యగ్రహణం నైట్ 9 గంటలకి అంటే 9:14, సో 9 దాటాక మనకి స్టార్ట్ అయ్యి మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాల వరకు అయితే మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది. సో అయితే ఈ సూర్యగ్రహణం కూడా ఎక్కడంటే అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, న్యూజిలాండ్, సో ఇలాంటి అంటే బయట అదర్ కంట్రీస్లో అయితే మనకి సూర్యగ్రహణం అయితే పడుతుంది. మన ఇండియాలో అయితే భారతదేశంలో సూర్యగ్రహణం అయితే లేదండి. బట్ ఏంటంటే సూర్యగ్రహణం అనేది సూర్యుడు మనంత భూమండలానికి ఒకటే కాబట్టి ఆ బయట దేశాల్లో పడిన కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి. నార్మల్ పర్సన్సే కాకుండా గర్భిణీ స్త్రీలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు ఉండాలండి. నైట్ టైం పడుతుంది కాబట్టి కొంతవరకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఏంటంటే ఈ నార్మల్గా గ్రహణాలు పడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది గర్భిణీ స్త్రీలు పాటించాలి. సో అందులో ముఖ్యంగా ఏంటంటే నైట్ టైం మీరు సూర్యగ్రహణం అనేది 9:15కి 9:10 ఇలా స్టార్ట్ అవుతుంది కదా. సో అంతకంటే ముందు 2 అవర్స్ కంటే ముందే భోజనం అనేది చేసేయాలి గర్భిణీ స్త్రీలు. ఎందుకంటే అంటే ఆ టైం అయ్యేసరికి తీసుకునే ఫుడ్ అనేది పూర్తిగా జీర్ణం అనేది అయిపోతే చాలా మంచిదండి. కాబట్టి గ్రహణానికి 2 గంటల ముందే మీరు మంచిగా ఆహారం అనేది తీసుకోవాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ గ్రహణం పడింది అనుకోండి, కొంతమంది గర్భిణీలు 10 అయినా 11 అయినా పడుకోరు కదా. సో పడుకోలేనప్పుడు అప్పుడు ఏం చేయాలంటే హనుమాన్ చాలీసా అనేది ఖచ్చితంగా చదవాలండి. సో ఆ హనుమాన్ చాలీసా చదివితే గర్భిణీ స్త్రీలు కొంతవరకు ఈ మనకి సూర్యగ్రహణ ప్రభావం అనేది మనపైన అనేది ఉండదు గర్భిణీ స్త్రీలకి. సో అదొకటి. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా దేవుడు పుస్తకాలు కానీ దేవుడు పాటలు కానీ ఏదైనా జపించడం, మంత్రాలు చదవడం వల్ల సూర్యగ్రహణ ప్రభావం అనేది మీ పైన కానీ బిడ్డ పైన కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంతమంది నిద్రపోతే బెటరు. నాకు తెలిసి పడుకుండిపోతేనే బెటరు. సో పడుకోలేని వాళ్ళు ఏమైనా కొంతమంది మొబైల్ చూస్తారు. సో పూర్తిగా అవాయిడ్ చేసేయండి. సూర్యగ్రహణ సమయంలో మన మొబైల్ ఆల్మోస్ట్ రేడియేషనే. సో సూర్యగ్రహణ కిరణాల నుంచి కూడా వచ్చేది రేడియేషనే. సో దానివల్ల బేబీకి మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 9 గంటలకే పడుకుండిపోతే బెటరు. సో మీకు నిద్ర రాకపోయినా ఇంకా కూర్చున్నా లేకపోతే ఇంట్లో మాటలు మాట్లాడుకున్నాం. సో కొంతమందికి ఏంటంటే లేట్గా 10 వరకు కూడా పడుకోరు కొందరు ఇంట్లో. సో అలా ఉన్నా సరే మీరు ఏంటంటే కొంతమంది ఏదో సరదాగా మొబైల్ చూడడం అంతా చేస్తారు. సో గ్రహణ సమయంలో పూర్తిగా మొబైల్ అవాయిడ్ చేసింది. పైగా ఇది చంద్రగ్రహణం అయితే కాదు, సూర్యగ్రహణం అనేది రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనకు మొబైల్ నుంచి కూడా రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పూర్తిగా అవాయిడ్ చేసేయండి మొబైల్ని. సో అదొకటి.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆ గ్రహణ సమయంలో ఏమైనా తీసుకోవచ్చా, తినొచ్చా, తాగొచ్చా అని అడుగుతున్నారు. సో గర్భధారణ సమయంలో ఖచ్చితంగా తినాలి, తాగాలి. బట్ ఏంటంటే మనకు నైట్ టైం గ్రహణం వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ పడుకుంటారు కాబట్టి సో తినడానికైతే అవ్వదు. సో కానీ మంచినీళ్ళేనే గర్భిణీ స్త్రీలు నైట్ టైం దాహం వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తులసాకులు ఉంటాయి కదా, మనం తీసుకునే వాటర్లో కొంచెం తులసాకులు వేసేయండి. ఆ వాటర్ తీసుకుంటే ఆ రేడియేషన్ ప్రభావం కానీ సూర్యగ్రహణ ప్రభావం కానీ ఉండదు. సో అదొక పని అయితే చెయ్యండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సూర్యగ్రహణం అనేది తెల్లవారు మనకి 3:30 3:17 అయిపోతుంది కదా. సో ఆఫ్టర్ ఏంటంటే గర్భిణీ స్త్రీలే తొందరగా ఒక 5 o'clock కానీ 4:30 కానీ లేచి కంప్లీట్గా మీరు ఏంటంటే గంగా జలాలు కానీ ఏదైనా ఉంటే అంటే మీకు కొంచెం దగ్గరలో చెరువులు ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే బెటరు. సో గర్భిణీ స్త్రీలు అంతా చేయలేరు కదా. సో మీరేం చేయాలంటే స్నానం చేసేటప్పుడు తల స్నానం అనేది చేసుకోవాలి. సో ఆ నీళ్ళల్లో మనకి గరిక కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేయాలి. సో గరిక ఉప్పు వేసి స్నానం చేస్తే మనలో ఉండే శని దోషాలు పోతుంది. ఆ గ్రహణ ప్రభావం అనేది మన మీద లేకుండా కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది మన పైన లేకుండా చేస్తుంది. సో వీలైనంత వరకు ఏంటంటే బయట ఎక్కడికైనా గంగా జలాలు సముద్ర తీరాన ఏదైనా నది ఒడ్డున స్నానం చేస్తే బెటరు. బట్ గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే గరికని ఉప్పుని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు స్నానం అనేది తల స్నానం చేయాలి. మళ్ళీ ఉతికిన మంచి దుస్తులు మాత్రమే ధరించాలి. సో మళ్ళీ ఏంటంటే నిన్న మొన్న వేసింది అలా అంతా వేయకండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత మీరు మంచిగా ఆహార పదార్థాలు ఫుడ్ అనేది మంచిగా తీసుకోవచ్చు. సో గ్రహణం అయిపోయిన తర్వాత 3:30కి కంప్లీట్ అయిపోతుంది. మనం మార్నింగ్ యథావిధిగా టిఫిన్ అంతా చేసేవచ్చు, అదైతే ఏం ప్రాబ్లం లేదు. సో అది. అండ్ ఇంకేంటంటే ఇంకా గ్రహణ సమయంలో మనకి పగటిపూట రావట్లేదు కాబట్టి ఎక్కువగా నియమాలు అయితే పాటించిన అవసరం లేదు. బట్ పగటిపూట వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు అయితే ఉన్నాయి. సో మీకు గ్రహణ సమయంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అగైన్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి నేను అగైన్ మళ్ళీ చేస్తాను వీడియో. సో ఇందులో ఏంటంటే గ్రహణ సమయం టైమింగ్స్ ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్పాను. సో కంప్లీట్ వీడియో అయితే ఇదైతే కాదు. మీకు అగైన్ October 2న మళ్ళీ వీడియో అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే అందులో అయితే అడగండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ బాయ్ సింటమ్స్ బేబీ గర్ల్ సింటమ్స్ వీడియోస్ కూడా లింక్స్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చితే 1-2 వీడియోస్ చూసి నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.